హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది డిమాన్ హంటర్'. ఇదొక చైనీస్ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. హర్రర్ సీన్స్‌తో పాటు థ్రిల్లింగ్ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ డిమాన్ హంటర్స్‌కి, ఆత్మలకి మధ్య వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. స్టోరీ అంత ఎఫెక్టివ్‌గా ఉండదు గానీ, ఆ యాక్షన్ సీన్సే కొంచెం చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఓజీ ఒక డిమాన్ హంటర్ తన నార్మల్ మనిషి అన్నమాట. భూమి మీద ఉన్న కొన్ని చెడు ఆత్మలను చంపి పరలోకానికి పంపిస్తూ ఉంటాడు. అలాగే మనుషుల్లో కూడా కొంతమంది చెడ్డవాళ్ళుంటారు. వాళ్ళు ఆ ఆత్మలను యూజ్ చేసుకుంటారన్నమాట. ఆ ఆత్మలకి అండ్ మనుషులకి మధ్య ఉన్న గొడవ ఏంటి? అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేస్ చేసుకునే ఆత్మలకి అండ్ హంటర్స్‌కి మధ్య వచ్చే సీన్స్, ఆ యాక్షన్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఆ హంటర్స్‌కి, ఆత్మకి ఇద్దరికీ పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్‌తో వచ్చే ఫైట్ సీన్స్ కొంచెం బాగా చూపిస్తారు. అది చూడడానికి బాగుంటాయి. స్టోరీ అంత ఎఫెక్టివ్ ఉండదు. దాని దగ్గర స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటదనమాట. అక్కడక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీన్సే కొంచెం చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో ఆత్మలు కూడా సేమ్ మనుషుల్లాగా ఉంటారనమాట. ఆ డిమాన్ హంటర్స్‌కి అండ్ ఆత్మలకి ఫైట్ జరిగేటప్పుడు అందులో మనుషులెవరో, ఆత్మలెవరో ఎవరికీ ఏం తెలీదనమాట. అందరూ ఒకలాగే ఉంటారు. దాంతో పాటు ఇద్దరికీ పవర్స్ ఉండేవి కూడా. ఆ పవర్స్‌తో కొట్టుకుంటూ ఉంటారు. అవేంటో కొంచెం గందరగోళంలాగా అనిపిస్తది. అయి చూడడానికి అంత ఎఫెక్టివ్‌గా ఉండవనమాట ఆ ఫైట్స్ కూడా. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 40 మినిట్స్ ఉంటది. ఈ మూవీలో ఆ యాక్షన్ సీన్స్ తప్ప మిగతా స్టోరీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. చాలా బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో ఒక యాక్షన్ సీన్ పెడతారు. ఆ యాక్షన్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ అందరూ చైనీస్ వాళ్ళే. వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కాస్త పర్లేదు. పవర్స్ దగ్గర వచ్చే సీన్స్ కొంచెం వీఎఫ్ఎక్స్ వర్క్ అంత ఎఫెక్ట్‌గా ఉండదు. అవి చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకొంచెం ఎఫెక్ట్‌గా పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా ఏం లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.